నమస్తే అండి. కేరళలో ఉంటూ బోట్ షికార్‌కి వెళ్ళకుండా ఎవరుంటారు? మేము కూడా మా బోట్ షికార్‌ని స్టార్ట్ చేసేసాం. విండో ప్లేస్‌లంటూ కొట్టుకోకుండా ఎవరి ప్లేసుల్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అదిగోండి మా చిన్నది వాళ్ళ తాతయ్య ఒడిలో ఫిక్స్ అయిపోయింది. అదిగోండి మా పక్క నుంచి పాసింజర్ బోట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండే చిన్న చిన్న ఐలాండ్స్‌కి అది ఆర్టీసీ బస్ లాగా అన్నమాట. మనం కేరళలో ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వర్షం వెల్కమ్ చెప్తుందండి. మాకు వెల్కమ్ చెప్పింది. మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. బోటు షికారుకి అవర్స్ బేస్లో ఛార్జ్ చేస్తూ ఉంటారండి. 3 అవర్స్ అని, 5 అవర్స్ అని, 1 డే అని ఇలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. మేము 5 అవర్స్కి బుక్ చేసుకున్నాం. ఇటు చూడండి, ఈ అంకుల్ వర్షంలో గొడుగేసుకొని మరీ చేపలు పట్టేస్తున్నారు. మన ఇంటి ముందు కార్లు, బైక్లు పార్క్ చేసి ఉన్నట్టు ఈ ఐలాండ్స్లో ప్రతి ఇంటి ముందు పడవలైతే పార్క్ చేసి కనిపిస్తూ ఉంటాయండి. ఈ పడవలాగే ప్లేస్ని జెట్టి అంటారండి. అదిగోండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అదే జెట్టి. ఆ జెట్టి దగ్గర ఉన్న పెంకుటిల్లు స్కూల్ అండి. ఇక్కడ మనకి 2 నదుల మధ్యలో ఒక గట్టు ఉన్నట్టుగా కనిపిస్తుంది కదండి. యాక్చువల్గా గట్టుకు అటువైపు ఉన్నది ప్యాడీ ఫీల్డ్స్ అండి. వర్షం పడి వాటర్ లెవెల్ పెరగడం వలన ఆ ప్యాడీ ఫీల్డ్స్ మొత్తం వాటర్తో నిండిపోయింది. ప్రశాంతమైన వాతావరణం, ఎలాంటి పొల్యూషన్ అండ్ నాయిస్ లేకపోవడం వలన మా వారు అందరూ ఇక్కడ స్లీప్ వేసేసారండి. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ కనిపిస్తూ ఉంటాయండి. మనకు ఉండే స్ట్రెంగ్త్ బట్టి మనం బోట్ని బుక్ చేసుకోవచ్చు. అంతేకాదండి, డబల్ డెక్కర్ బోట్స్ కూడా ఉంటాయి. కింద మీద బెడ్రూమ్స్ ఉండే బోట్స్ ఉంటాయి, సింగిల్ బెడ్రూమ్ ఉండే బోట్స్ ఉంటాయి, హౌస్ బోట్స్ ఉంటాయి. చాలా రకాల బోట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. విత్ ఏసీ కూడా ఉంటాయండి. మన తెలుగు సినిమాలు కూడా ఇక్కడ చాలానే షూటింగ్ చేసుకున్నాయండి. నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, ఏం మాయ చేసావే, రీసెంట్గా వచ్చిన ఖుషి, ఇలాంటి సినిమాలు చాలా సినిమాలు అలప్పీలో షూటింగ్ చేసుకున్నాయండి. లిరిక్స్ వచ్చినా రాకపోయినా, పాట అర్థమైనా అవ్వకపోయినా ఎప్పుడూ పాడుకునే ఫేమస్ సాంగ్ అందరవిందరవిందిత్తోం సాంగ్ ఇక్కడే షూట్ చేశారండి. మనకి ఈ ఐలాండ్స్లో చిన్న చిన్న టీ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ గెస్ట్ హౌస్లు కూడా అవైలబిలిటీలో ఉంటాయి. పన్నెండు గంటలకి మా రైడ్ స్టార్ట్ అయ్యిందండి. 1 గంటకి లంచ్ బ్రేక్ అని పక్కన ఆపాడు. ఆ హోటల్లో నాన్ వెజ్ తప్ప ఇంకేమీ లేదు. లక్కీగా మేము ఇంటి నుంచి తెచ్చుకోవడం వల్ల మాకైతే ఫుడ్కి ఇబ్బంది అవ్వలేదు. వెజ్ తినే వాళ్ళకి మాత్రం ఫుడ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ముప్పై నిమిషాల్లో మా లంచ్ పూర్తి చేసుకొని మళ్ళీ రైడ్ని స్టార్ట్ చేసాం. ఎదురుగా వచ్చే బోట్లకి హాయ్ బాయ్ చెప్పుకుంటూ మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ చూసుకుంటూ మా ప్రయాణాన్ని ముందుకు సాగించాం. ఇటు చూడండి, మా అమ్మగారు చేపలు పడుతూ ఆడవాళ్ళకు ఒకరు తోడుంటే చాలు ముచ్చట్లు పెట్టేసుకోవచ్చని మరొకసారి ప్రూవ్ చేశారు. అలప్పీ నదీ ప్రవాహాలు, అక్కడి ప్రకృతి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానం, వ్యూ పాయింట్స్
చూస్తూ ముందుకు సాగే మా ప్రయాణంలో 4 గంటలకు టీ బ్రేక్ పడిందండి. మా ఇంట్లో అయితే ఆక్సిజన్ లేకపోయినా బతికేస్తారు, కానీ ఈ టీ లేకుండా బ్రతకలేరండి. మీ ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు ఉండే ఉంటారు కదండి. 5 గంటలు బోట్లోనే ఉన్న ఏ ఒక్కరూ అలసిపోకుండా అంతే ఉత్సాహంగా ఉండడానికి కారణం అక్కడ వాతావరణమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఎంతో ఆనందంతో, ఎంతో ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయిన మా ప్రయాణం అంతే ఆనందంతో, అంతకు మించిన మెమరీస్తో ఎండింగ్కి వచ్చేసిందండి. మాకు 5 అవర్స్ ప్రయాణానికి 5500 ఛార్జ్ చేశారండి. అదే 3 అవర్స్ అయితే 3000 ఛార్జ్ చేస్తారు. మనకి 1 డే కావాల్సి ఉంటే దానికి వేరేగా రేట్లు ఉంటాయండి. బోటు షికార్ అయిపోయిన వెంటనే దగ్గరలో అమ్మవారి టెంపుల్, అలానే మ్యూజియం కూడా ఉంటాయండి. వాటిని విజిట్ చేయడం మర్చిపోకండి. మనకి సంక్రాంతికి కోడిపందాలు ఎంత ఫేమస్సో ఇక్కడ ఓణంకి బోట్ రేస్ అంత ఫేమస్ అండి. ఆ బోట్ రేస్ ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఈ జర్నీ మొత్తం మేము ఏం ఎంజాయ్ చేసామో తెలియదు, కానీ మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వాటర్లో చేపలని చూసుకుంటూ, మధ్య మధ్యలో కనిపించే నీటి బాతులని చూసుకుంటూ, వాళ్ళు వచ్చే పోయే పడవలకు హల్లో హాయ్ బాయ్లు చెప్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూశారు కదండి ఈరోజు అలప్పి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మరొక ఏరియాని లుక్ వేద్దాం. అంతవరకు బాయ్.